బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలు మారినా కోట్లు ఖర్చు చేసిన ఫ్లోరైడ్ బాధల నుంచి ఇక్కడి ప్రజలకు విముక్తి లభించడం లేదు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజకవర్గం 2004లో అవతరించింది. ఇక్కడ 3 లక్షలకు పైగా జనాభా ఉంది. కానీ అధిక శాతం ప్రజలు ఫ్లోరైడ్ భూతంతో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా పెద్ద కడుపూరు, చిన్న కడుపూరు, కంబాల దిన్నె, రంగాపురం, కపటి, తారాపురంతో పాటు 15 గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. కాళ్ళు, చేతులు, నడుము వంకర్లు పోయి దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. చిన్నపిల్లల పరిస్థితి వర్ణనాతీతం. ఫ్లోరైడ్ వ్యాధి కారణంగా ఇక్కడి ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావటం లేదు. వికలాంగులుగా మారిన వీరికి ప్రభుత్వ సాయమూ అందటం లేదు. పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేందుకు గతంలో కంబాల దిన్నెలో 35 లక్షలు ఖర్చు చేసి ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించారు. ఆ తర్వాత మరో 75 లక్షలు పెట్టి పైప్ లైన్స్ వేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మరో ట్యాంకు నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే రాజకీయ నేతలు పర్సంటేజీ కుదరక దీన్ని రద్దు చేశారు. దీంతో ఇక్కడి ప్రజలకు చలమినీళ్లు, బోర్నీళ్లే శరణ్యమయ్యాయి. తాగేందుకు మంచినీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు ఇక్కడి ప్రజలు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి తమను ఫ్లోరైడ్ రక్కసి నుంచి కాపాడాలని కోరుతున్నారు ప్రజలు.